సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. విధిరాతను ఎదిరించి బతుకు పోరాటాన్ని సాగించాలనుకుంది. కానీ వ్యవస్థ తనకు అవకాశం కల్పించలేదు. దానికి గల కారణం తనొక ట్రాన్స్జెండర్. ఎందుకు ఈ ట్రాన్స్జెండర్ జీవితం? ఒక మగ మనిషికి ఇస్తారు లోన్స్, ఒక ఆడ మనిషికి ఇస్తారు. ప్రజెంట్ ఏంటి మీ జీవనోపాధి? మరి మీ అమ్మగారిని ఎలా పోషిస్తున్నారు? మీరు ఎలా మీ తిండి? అమ్మ కూలి పనికి వెళ్తుంది. 60 ఏళ్ళు ఉంటుంది అమ్మకి. భిక్షాటనకి వెళ్ళలేకపోతున్నాను కదా. చీదరించుకుంటారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. పని వచ్చు, అవకాశం కావాలి. ట్రాన్స్జెండర్ ఇజ్రా కల్చర్, ట్రాన్స్జెండర్ కల్చర్ అనేది ఇప్పటి నుంచే లేదు. మహాభారతంలో ఒక పాత్ర ఉంది, శిఖండి అని. తనకంటూ ఒక గౌరవం ఉంది. బయటి సమాజంలో ఎలా అయితే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారో, మా దాంట్లో ఇట్లా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. కష్టపడి గౌరవంగా బ్రతకాలనుకున్న ఆటో సమంతకి సమాజంలో ఎదురైనటువంటి సమస్యలు ఏంటి? మరి తన మాటలను తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఆటో సమంత ఆ పేరు ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ స్టార్టింగ్ ఆటో నుంచి ప్రారంభమైంది. అలానే ఆటో సమంతని. సమంత ఒక విషయం చెప్పండి. నేను రీసెంట్గా మీద ఒక ధర్నా చూసాను, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు కదా మీరు. ఎందుకు చేశారు ధర్నా? నేను ఈరోజు DCM నడుపుతున్నాను. వెహికల్ వేరే వాళ్ళ వెహికల్ డ్రైవింగ్కి వెళ్తున్నాను. అట్లా ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అయితే రీసెంట్గా కొంతమంది ఆకతాయిల వల్ల నేను ఉపాధి కోల్పోయాను. ఆ ఓనర్ ఏమంటున్నాడంటే, నువ్వు పాయింట్ షర్ట్లో వస్తేనే వెహికల్ ఇస్తాను, లేకపోతే వద్దు అని మార్కెట్లో ఇలా అయిపోయింది. దానివల్ల నాకు ఉపాధి అనేది కోల్పోతున్నాను. నేను మనసు చంపుకొని పాయింట్ షర్ట్లో వెళ్ళలేను. సో ఇప్పుడు 6th మంత్ నుంచి అలానే ఎటు వెళ్ళలేక, ఇటు భిక్షాటన చేయలేను, అటు డ్రైవింగ్కి ఎవరైనా పిలుస్తారో ఏమో అని చూస్తే వారానికి 2 వారాలకు ఒకసారి అలా కలకత్తా ట్రిప్ వెళ్తున్నాను. రెగ్యులర్గా నాకు పిలవట్లేదు. అంటే మీరు డ్రైవింగ్ అంటున్నారు కదా, ధర్నా ఎందుకు చేశారు అసలు? నా సొంత బండి ఉంటే, మార్కెటింగ్ మొత్తం తెలుసు, ట్రాన్స్పోర్ట్ ఆల్ ఇండియా వైజ్గా నేను తిరిగాను కాబట్టి, నాకు ఒక సొంత వెహికల్ ఉంటే నేను నడుపుకొని బతకగలుగుతాను అని నేను గత 6 నెలల నుంచి ప్రజాభవన్కి వెళ్ళాను. ప్రజాభవన్లో లెటర్ ఇచ్చాను. కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరిగాను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసు. సో అక్కడెక్కడ నాకు లోను అవకాశాలు కల్పించట్లేదు. ప్రైవేట్ ఫైనాన్స్ వెహికల్ అంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. ఆ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ట్రాన్స్జెండర్, మీరు లోన్ ఇవ్వం మీకు అని చెప్పేస్తున్నారు. ట్రాన్స్జెండర్ కారణంగానే లోన్ ఇవ్వమంటున్నారు. సో గవర్నమెంట్ అన్న ఒక బిడ్డల్లాంటి వాళ్ళము, పాలకుల చేతిలో మేము బిడ్డలాంటి వాళ్ళం. సో మాకు గుర్తింపు ఇవ్వండి, మాకు ఏదన్నా ఆదరణ ఇవ్వండి అని నేను ధర్నా చేశానండి. సో ధర్నా చేశారు. మరి మీకు ఎవరైనా సహకరించారా? మరి ధర్నా వల్ల ఏమన్నా యూజ్ అయిందా? మరి లేదండి. ఇట్లా మీడియా వాళ్ళకు తెలిసింది. కొంతమంది డ్రైవర్లు సోషల్ మీడియా ద్వారా కొంతమంది డ్రైవర్లు నాకు 100 రూపాయలు 200 వాళ్ళకి తోచినది వేస్తున్నారు మేడం. అంటే డ్రైవింగ్ ఎందుకు ఎంచుకున్నారు సమంత మీరు? అంటే ఇష్టమా? నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం, మేము సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టాము. చిన్న 1 ఎకరా పొలము అలా ఉండే. అది కూడా నాన్న తమ్ముడు ఆరోగ్యం బాగాలేనప్పుడు అమ్మేశాము. అలా రైతు కుటుంబంలో నుంచి వచ్చాను. వ్యవసాయం అంటే చాలా ఇష్టము. అలాగే బిల్డింగ్ వర్క్ చేశాను. ఈ 2 పనులు ఇట్లా నాకు జీవనాధారం. కానీ నా హెల్త్, నేను సర్జరీ చేయించుకున్నాక ఆ 2 పనులు చేయలేకపోతున్నాను. ఆడు వరకు ఆ 2 పనులు. ఇది సరదాగా నేర్చుకున్నాను. మా తమ్ముడు ఆటో నడిపేది, మా తమ్ముని దగ్గర నుంచి అలా ఆటో నుంచి ప్రారంభమైంది నా జీవితం. ఇలా ట్రాన్స్జెండర్గా మారాక నేను ఆటో నేర్చుకొని, తమ్ముడు చనిపోయాక, అంతకుముందుకు భిక్షాటనే చేశాను అందరిలాగా. తమ్ముడు చనిపోయాక 2017లో తమ్ముడు చనిపోయాడు, 16లో. అప్పటి నుంచి ఆటోను నడుపుకుంటూ ఎల్బీ నగర్ నుంచి ఇబ్రాహీంపట్నం ఆటో నడిపాను ఒక 3 ఇయర్స్. కరోనా టైంలో ఆ వెహికల్స్ నడవలేదు అంతగా. తర్వాత ఎందుకు ఈ పెద్ద వెహికల్కి, కమర్షియల్ వెహికల్కి వచ్చాను. DCM, అలా లారీ, ఇలా ఒక్కొక్కటి నాకు ఎందుకు నేర్చుకోకూడదు అనే ఉద్దేశంతో నేర్చుకున్నాను. ఇక నాకు అందులో లారీ కంటే ఇట్లా DCM చాలా ఇష్టం.
ఇష్టంగా నేర్చుకున్నాను. అదే ఉపాధి అయింది మేడం. సర్జరీ అన్నావు కదా, అంటే ఎట్లా నువ్వు అమ్మాయి నుంచి అబ్బాయా, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారావు? అబ్బాయి నుంచి అమ్మాయిగా. ఏ ఏజ్లో? నేను 20 years. 20 years. మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా? మా ఫ్యామిలీ తమ్ముడు కరెంట్ షాట్ కొట్టి చనిపోయాడు. నాన్న అలానే ఒక మద్యపానం బానిస, ఆల్కహాల్ అడిక్ట్. దాంట్లో గుట్ట పైన కింద పడి చనిపోయాడు తాగేసి. ఓకే. మీ కుటుంబ సభ్యులు మరి మిమ్మల్ని, అమ్మ నేను ఇద్దరమే ఉంటాము. మామూలుగా ఇంకా ఉంటారు కదా కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఎవరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరా మిమ్మల్ని? చేయరండి. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అంతే అండి, నేను ఇజ్రాగా మారాను, ఇదేదో పెద్ద తప్పుగా అన్నట్టు. ఇది నేను చేసుకున్నది కాదు, దేవుడు ఇచ్చింది. ఇది హార్మోన్ ప్రాబ్లం వల్ల ఇజ్రాగా మారుతాము. నా ఒక్కదంటే సమస్య కాదు, నాకన్నా తల్లి యాక్సెప్ట్ చేసింది. కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇట్లా యాక్సెప్ట్ చేయట్లేదు. అవును, బయటికి గెంటేస్తున్నారు చాలా మందిని. సో మీ అమ్మగారు మీతోటే ఉంటారు. అవును. మరి ఇప్పుడు చూసుకుంటే మీరు లోన్స్ కోసం బ్యాంక్స్కి వెళ్ళామన్నారు, మరి మీ ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు అన్నారు కదా, వాళ్ళని ఎప్పుడైనా అడిగారా? ఫ్రెండ్స్, కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగాను. అలా వెహికల్ తీసుకున్నాక వేరే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకు ఇన్సూరెన్స్ రాదు, ఏదైనా క్లెయిమ్ అయితే లైసెన్స్ ఇవ్వరు అని అన్నారు. కానీ నాకు లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ 2020లో నేను లైసెన్స్ తీసుకున్నాను. హెవీ లైసెన్స్ ఇట్లా ఒక నెల క్రితం నుంచి హెవీ లైసెన్స్ ఇట్లా తీసుకున్నాను. అమౌంట్ ప్రాబ్లం వల్ల ఇంతమందికి తీసుకోలేదు. హెవీ లైసెన్స్ నెల క్రితం హెవీ లైసెన్స్ ఇట్లా వచ్చింది. ఇలా ఇన్సూరెన్స్ ఇట్లా క్లెయిమ్ కాదన్న వరకు అతను భయపడి వెహికల్ వేరే వాళ్ళకి మళ్ళీ అమ్మేసుకున్నాడు. నేను 2 lakhs ఇచ్చాను అతనికి. ఆ 2 lakhs అప్పు చేసి పొదుపు చిట్టీలు ఉంటాయి కదా, అలా పొదుపు చిట్టీలలో తీసుకొచ్చాం. కోర్టులో కేసు ఇవన్నీ ఐతనగర్ కేసులో కేసు ఇట్లా అయ్యాక 50,000 చేతిలో పెట్టాడు అతను. నేను లాస్ అయ్యాను, నువ్వు బత్తవాన్ని తీసుకుంటే ఇట్లా నేను ఇట్లా ఇబ్బంది పాలయ్యాను, వాళ్ళు చెప్పిన మాటలు విని నేను ఇబ్బంది అయ్యాను అన్నాడు. ఇంకేం చేస్తాం, ఇలా ఉంది. యాక్చువల్గా ట్రాన్స్జెండర్స్ అంటే మనం చూస్తుంటాం, సిగ్నల్స్ దగ్గర భిక్షాటం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు డిమాండ్ కూడా చేస్తారు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అని. కొంతమంది డిమాండ్ చేస్తారు, కొంతమంది అడుగుతారు, వచ్చి ఇస్తారు, ఎంతో కొంత వస్తాయి కదా రోజుకి. అది బాగుంటుంది కదా లైఫ్. మీరు ఎందుకు ఇట్లా వెహికల్ అంటే, లారీ వెహికల్ అంటే దానికి కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి కదా, మీకు అలాంటి సమస్యలు ఎదురవ్వలేదా? ఎదురైనాయి మేడం. ఇప్పుడు భిక్షాటన అంటే ముఖ్యంగా నేనున్నాను, ఎక్కువగా అడగలేను. నేను నా పరిస్థితి ఎలా ఉంది చూడండి. 20 ఏళ్ళు నేను ట్రాన్స్జెండర్గా అయ్యి నా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇష్టం లేదా మీకు అలా భిక్షాటన ఇష్టం లేదు. నాకు ఏదో ఒక ఉపాధి చేసుకోవాలని, కాళ్ళు చేతులు బాగున్నాయి. ఇప్పుడు చేతులు లేని వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలనే చూస్తారు. ఒక అవయవం హార్మోన్ లోపం, ఒక అవయవం లోపం ఉంది నాకు, అంతే. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, నేను కష్టపడి పని చేసుకోవాలనే ఉద్దేశంతో నాకు ఏదైతే శాతం అవుతుందో, డ్రైవింగ్ ఇష్టము, డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇంకా లాంగ్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆల్ ఇండియా తిరగాలి అలా తిరిగాను ఆల్ ఇండియా. లాంగ్ డ్రైవ్స్ చేసినప్పుడు మీకు ఏమన్నా అంటే మీ దాడి జరగడం అట్లాంటివి మనం చూస్తుంటాం కదా వార్తల్లో, ఇజ్రాస్ పైన కూడా దాడి జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వస్తున్నాయి. మరి మీరు లాంగ్ డ్రైవ్, లారీ డ్రైవ్ చేసిన ఆ టైంలో మీకు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయా సొసైటీ నుంచి? కొంతమంది ఆకతాయిల నుంచి, బయటి వాళ్ళ నుంచి వస్తాయి. కానీ డ్రైవర్ అనే దాని మీద వీళ్ళు మంచి వాళ్ళు కాదు డ్రైవర్లు అని అంటారు. కానీ నేను ఆల్ ఇండియా వైజ్గా తిరిగినాను. డ్రైవర్ చాలా అన్ని కష్టాలు తెలిసిన వాడే డ్రైవర్. కాన్సన్ట్రేషన్ ఇట్లా నా ఒక్కదాని గురించి కాదు, భార్య పిల్లల్ని వదిలి బండి తీసుకొని నెలల కొద్దిగా రోడ్లపైన ప్రయాణం చేస్తాడు. కానీ వాళ్ళ గుండెల్లో చూడాలి మంచి ప్రేమ, అక్క ఛాయ్ తాగుదాం అలా పిలుస్తారు. చాలా నేను నిజానికి చెప్పాలంటే ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. డ్రైవింగ్లో నా ముఖం అలాగ ఉంటుందండి డ్రైవింగ్కి వెళ్తే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్నం తినం మేము టైంకు. అన్నం ఇప్పుడు అర్జెంట్ లోడ్ ఉందనుకో, అన్నం తినుకుంటూ ఉండం. ఏదో బిస్కెట్ ఛాయ్ మీదనే మేము అక్కడి వరకు వెళ్తాం. 1500, ఇప్పుడు కలకత్తా 1600 kilometers వస్తుంది ఇక్కడ నుంచి. ఒక చేపల లోడ్ ఉందనుకో, 2 days 36 hours ఇస్తాడు. 36 hours మేము అక్కడికి వెళ్ళాలంటే అన్నం తినుకుంటా, అన్నం తింటే నిద్ర వచ్చేస్తాం. టైంకి డెలివరీ ఇవ్వాలి. టైంకి డెలివరీ. సమంత, విషయం చెప్పండి, ఎప్పుడైనా మీకు అనిపించిందా ఎందుకు వచ్చింది ఈ జీవితం రా బాబు అని? ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ ట్రాన్స్జెండర్ జీవితం. ఒక మగ మనిషికి ఇస్తారు లోన్స్, వాళ్ళు ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ ఏమో తెలియదు. ఒక ఆడ మనిషికి ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ విషయంలో వాళ్ళు మార్కెటింగ్ తెలుసా తెలియదా చూడరు.
వెహికల్ ఇస్తున్నాం, అబ్బాయి ఎలానన్నా కడతాడు అని. నాకు మార్కెటింగ్ తెలుసు, నేను బతకగలుగుతాను. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది? గవర్నమెంట్ స్పందించదు, ప్రైవేట్ ఫైనాన్షియల్ అలా. ఒక్కసారి చూడండి, ట్రాన్స్జెండర్గా కష్టపడుతున్నాను. నేను ఈ 5 years నుంచి ఇట్లా కష్టపడుతున్నాను. మార్కెటింగ్ ఆల్ ఇండియా వైజ్గా నా వెహికల్ ఎక్కడ ఆగదు. ఒక వెహికల్ లోన్ ఇస్తే నేను బతకగలుగుతా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ జీవితం. బయట చూసుకుంటే మరి ట్రాన్స్జెండర్స్కి కూడా చాలా మంది వాళ్ళ యొక్క మీరు అన్నట్టుగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి కొన్ని సంస్థలు ఏర్పాటు చేసుకుని చూస్తున్నాం కదా బయట. మీరు అలాంటి వాటికి ఎప్పుడు వెళ్ళి కలవడం జరగలేదా? వాళ్ళు ఒక 10 మంది ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడ్డప్పుడు అందరితోటి నేను కలిసే ఉంటాను. ఒక ఆర్గనైజేషన్గా ఉన్నప్పుడు ట్రైనింగ్ సెంటర్ పెట్టి జూట్ బ్యాగులు అలాంటివి నేర్పిస్తున్నారు. ఇప్పుడు జూట్ బ్యాగ్ ఒక మిషన్కి 20,000 30,000 అవుతుంది. నాది వచ్చేసి 28 lakhs బండి, డీసీఎం వెహికల్ 6,000 28 lakhs ఉంది. అంత అమౌంట్ మేము ఇవ్వలేము అని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కూడా అడిగారు మీరు? అడిగారు. ఇప్పుడు లోన్సే కాకుండా బ్యాంక్ కాకుండా ఫినాన్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారా? వాళ్ళు కూడా ఏం మీకు హెల్ప్ చేయలేదా? ఫైనాన్స్ వాళ్ళు అసలు యాక్షన్ చెప్పాలంటే ఒక 1 lakh 2 lakhs ఇలా తీసుకొని సివిల్ స్కోర్ చూసి వెహికల్ ఇస్తారు. వాళ్ళకి మార్కెటింగ్ తెలుసా తెలియదా చూడరు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ పేరు మీద ఇస్తారు. నా సివిల్ స్కోర్ ఉన్నా కానీ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు సివిల్ స్కోర్ ఇట్లా చెక్ చేయట్లేదు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు. ఓన్లీ ట్రాన్స్జెండర్, ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ అని ఉంది కదా, మీకు ఇవ్వం. సిబిల్ స్కోర్ ఎంత ఉంది మీకు? నాది ఇప్పుడు 7.5 అలా ఉంది. 7.5 అంటే మీకు ఇస్తారు లోన్ కదా? అంటే అసలు ఆ సిబిల్ స్కోర్ కూడా చూడడం లేదు, ఏం లేదు. ఓన్లీ మీ ట్రాన్స్జెండర్ అనగానే లోన్ లేదు, అంతేనా? అంతే. ఇంకేమన్నారు? ఎలాంటివి మీకు ఎదురయ్యాయి వెళ్ళినప్పుడు? నా ఫ్రెండ్ సర్కిల్లో, డ్రైవర్ సర్కిల్లో వేరే వాళ్ళ పేరు మీద తీసుకోండి అని అంటారు. ఆల్రెడీ తీసుకునే ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ అప్పు కడుతూనే ఉన్నాను, అప్పు చేసి కడుతున్నాను. మళ్ళీ అది పొదుపు చెట్లో నెలనాడు ఖచ్చితంగా వాళ్ళు 11వ తారీఖు నాడు కట్టాలి అది. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు సమంత? మీరు ప్రెసెంట్ ఏంటి మీ జీవనోపాధి? మరి మీ అమ్మగారిని ఎలా పోషిస్తున్నారు? మీరు ఎలా, మీ తిండి ఇవన్నీ ఎట్లా, మరి ఏం చేస్తున్నారు? భిక్షాటనకి వెళ్ళలేకపోతున్నాను మేడం. అసలు అమ్మ కూలి పనికి వెళ్తుంది, 60 ఏళ్ళు ఉంటుంది అమ్మకి, నాకు 40 ఏళ్ళు. ఇప్పుడు అమ్మ కూలి పనికి వెళ్తుంది. ఆ భిక్షాటనకి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుతలేదు అసలు. చీదరించుకుంటారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. నాకు పని వచ్చు, ఒక అవకాశం కావాలి. డ్రైవింగ్ చేసిన వాళ్ళం ఇలా తిరగాలన్నా ఇష్టం ఉండదు. ఆ డ్రైవింగ్ మీదనే ఉంటుంది పిచ్చి ధ్యాస. ఎందుకంటే ఇష్టంగా నేర్చుకున్నారు కదా, కూడా హెవీ వెహికల్స్ నడుపుతారు, మీరు లారీ నడుపుతానని చెప్తున్నారు. మరి ఇన్ కేస్ ఇలాగే ఉంటే సమంత మరి ఎలా? మరి మీ ఫ్యామిలీ, మీ అమ్మగారిని చూసుకోవడం ఉన్నప్పుడు ఇంకా వెళ్ళాలి భిక్షాటనికి, నేను ఇంక వేరే దారి లేదు అన్నప్పుడు ఏం చేస్తారు? మరి వెళ్తారా? ఇప్పుడు ఇక వెళ్ళాల్సిందే మేడం. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వెళ్ళాల్సిందే భిక్షాటనకి. మీరు అడుగుతున్నారు అందరినీ హెల్ప్ చేయండి అనేసి, అంటే హెల్ప్ చేయమని అడుగుతున్నారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి మీకు ఏం కావాలనుకుంటున్నారు? అంటే మీకు లోన్ వస్తే మీరు ఒక ఓన్ వెహికల్ కొనుక్కొని, నాకు లోన్ వచ్చినా సరే కట్టగలను, నేను ఈఎంఐ రూపంలో కట్టుకుంటాను, అందరిలాగా లోన్ ఇచ్చినా సరే. లేదా దయచేసి అందరికీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అలాగే గవర్నమెంట్ నుంచి సాయం కోరుతున్నాను. నాకు ఒక వెహికల్ కావాలని, ముఖ్యంగా నాకు వెహికల్ కావాలి, దాన్ని నేను బతకగలుగుతాను. దాని మీద వచ్చే, ఇప్పుడు ఒకవేళ సాయం చేస్తే వెహికల్ తీసుకున్నాను అనుకో, దాని మీద వచ్చే అమౌంట్ ఇట్లా నా డ్రైవర్ కష్టం ఏదైతే ఉందో అదే నేను తీసుకుంటాను, మిగతాది నేను హెల్ప్ చేస్తాను ఎవరికి. సో ఫైనల్గా చెప్పండి వ్యూవర్స్కి, మీ వీడియో చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా, గవర్నమెంట్కి కూడా, ఇంకా బ్యాంక్స్ వాళ్ళకి కూడా, అందరికి కలిపి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ కల్చర్ అనేది ఇప్పటి నుంచే లేదు, ఎన్ని యుగాలు అయితే ఉన్నాయో. మహాభారతంలో ఒక పాత్ర ఉంది శిఖండి అని, తనకంటూ ఒక గౌరవం ఉంది. కానీ రాను రాను ఈ కల్చరు ఎలా అయిపోయిందంటే, మీ వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు ఎంతోమంది అంటున్నారు. బతకడం కోసం చేస్తున్నారు సెక్స్ వర్క్ రోడ్డు పైన, బతకడం కోసం. అది చెయ్యకపోతే వాళ్ళ పూట గడవదు. ఇప్పుడు నా అమ్మ కూలికెళ్ళి నాకు పూట గడవడానికి బియ్యము కూరగాయలు తీసుకొస్తుంది, అర్థం చేసుకుంటుంది. వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు, వాళ్ళు డిమాండ్ చేసి భిక్షాటన చేస్తేనే వాళ్ళ జీవనోపాధి. 200 300 ఎంత వస్తాయండి? మా అంటే 500 వస్తాయి భిక్షాటన. ఒకరు 10 ఇస్తారు, ఒకరు 5 ఇస్తారు. ఇప్పుడు బయటి సమాజంలో ఎలా అయితే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారో, మా దాంట్లో ఇట్లా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎవరో
దౌర్జన్యంగా 50,000 ఇట్లా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు అలా అడుగుతున్నారని అందరి మీద బురద రుద్దేస్తారు. ఒక్కరు చేసిన తప్పని ట్రాన్స్జెండర్ వ్యవస్థ మొత్తం అంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి చేసిననుకో ఆ అబ్బాయినే నిలదీస్తారు బయట సమాజంలో. మొత్తం అబ్బాయిలందరూ తప్పు చేస్తారు అని అన్నారు కదండి. కానీ మా కల్చర్లో మటుకు ట్రాన్స్జెండర్స్ వీళ్ళు డిమాండ్ చేస్తారు, వీళ్ళు కొట్టి తీసుకుంటారు, ఇలా తీసుకుంటారు. ఇది ఇలా రుద్దడం తప్పు. సమాజం అర్థం చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇట్లా మాకు కావాల్సిన రిజర్వేషన్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పిస్తే మేము సమాజంలో ఒక అడుగు ముందుకొచ్చి బతకాలని చాలామంది నాతో చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి నాకు అందరికీ ఒకటే చెప్పేది, వెహికల్ లేకపోతే అయితే నేను బతకలేను మేడం. భిక్షాటనకి అయితే వెళ్ళరు. ఇక నేను భిక్షాటనకి వెళ్తే నాకు రోజు ఖర్చుల మటుకు 200-300 వస్తాయి. అది ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో రిటర్న్ వచ్చేస్తాను. అక్కడి నుంచి అక్కడి చేయరు. నుంచి ఏడుపు వచ్చేస్తుంది, రిటర్న్ వచ్చేస్తాను మేడం. మంచిగా ఒక లోన్ ఏదన్నా మీకు శాంక్షన్ కష్టపడి పని చేసుకోవాలంటే నవ్వుతూ చేస్తాను. ఈ భిక్షాటన నాతోటి కాదు సార్. సో వ్యూవర్స్, మరి ఆటో సమంత మాటలు విన్నారు కదా. తను ఏది ఏమైనా సరే భిక్షాటనకి వెళ్ళడానికి అయితే నాకు ఇష్టం లేదని చెప్తుంది. మంచిగా నాకు ఏమన్నా లోన్ శాంక్షన్ చేసి మమ్మల్ని కూడా సమాజంలో ఒకరిగా గుర్తిస్తే, అటు ఆడ మగ అనే కాకుండా ట్రాన్స్జెండర్స్కి కూడా ఒక కొంచెం అనుకూలతగా కుదుర్చుకొని లోన్స్ శాంక్షన్ చేస్తే నా అంతవరకు నేను వెహికల్ కొనుక్కొని నేను డ్రైవింగ్ చేసుకుంటూ నా కుటుంబాన్ని వాళ్ళ అమ్మగారిని పోషించుకుంటానంటుంది. ఏదేమైనా భిక్షాటనకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇక పరిస్థితి బాగోకపోతే తప్ప వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పి తన మాటల్లోనే తెలియజేస్తుంది. మరి వీడియో అంతా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, మరి మేము కూడా సుమన్ టీవీ తరఫున ఆమెకి గవర్నమెంట్ నుంచి కూడా మంచి సహాయం జరగాలని, ఆ లోన్ శాంక్షన్ అనే విషయంలో కూడా వీలైనంత వరకు మీరు తనకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.